ప్రేక్షకులకు నమస్కారం. బిజినెస్ మ్యాన్ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. టైం మన దశ దిశ రెండింటినీ మార్చేస్తుంది. టైం మన కోసం వెయిట్ చేయదు, మనం టైం కోసం వెయిట్ చేయాలి. ప్రతిసారి మనం ఏ పనికైనా టైం రావాలి అని అంటూనే ఉంటాం కదా. సో టైం మన జీవితంలో ఎంత వాల్యూ అనేది మనందరికీ తెలుసు. సో టైం చూడాలి అని అంటే టక్కున మన క్లాక్నో వాచ్నో ఇట్టే చూడాల్సిందే. తరతరాల నుంచి మన నెల్లూరులో క్లాక్ షోరూమ్ అండ్ అలాగే వాచెస్కి సంబంధించి ప్రజల్లో ఎంతో చేరువగా చక్కటి మదీనా వాచ్ కంపెనీ షోరూమ్ అనేది ఉందని మనందరికీ తెలుసు. సో ఈరోజు మన బిజినెస్ మ్యాన్లో మన గెస్ట్ మదీనా వాచ్ షోరూమ్ ఎండి గారు ఇంతియాజ్ గారు. సో లేట్ చేయకుండా వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? బాగున్నామండి. సో ఇంతియాజ్ గారు అనేదానికంటే మదీనా వాచ్ కంపెనీ ఇంతియాజ్ గారు అంటే ఎవరైనా గుర్తుపట్టేస్తారు. ఓకే, సో బేసిక్గా ఇంతియాజ్ గారు మీకు సినిమా హీరోస్కి ఎంత పేరు ఉంటుందో అంతకంటే ఎక్కువ పేరే ఉందని చెప్పాలి మన నెల్లూరులో చెప్పాలంటే. ఎందుకనంటే అసలు చెప్పాలనంటే ఎవర్ గ్రీన్ పర్సన్ మీరు. అసలు ఇద్దరు పిల్లలు ఉన్నారని ఎవరు నమ్మరు. సో వాళ్ళకి కూడా పెళ్లిళ్ళు అయిపోయాయేమో కదా? అవునండి, రీసెంట్లీ 2 months అయినాయి. ఓకే, ఇద్దరికి 1 month గ్యాప్ లో మ్యారేజ్ చేసాం. సార్ ఫస్ట్ మనం బిజినెస్ గురించి మాట్లాడుకునే ముందు మీ లైఫ్ జర్నీ గురించి తెలుసుకోవాలని మా వాళ్ళకి చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. సో ఇంతియాజ్ గారు ఎక్కడ పుట్టారు? నెల్లూరే అండి, ప్రాపర్ నెల్లూరే. మన కొమ్మూరు వీధి అని చెప్పేసి పెద్ద బజార్ సెంటర్ లో కొమ్మూరు వీధి అని ఉంది. అక్కడే మా ఓన్ హౌసెస్ ఇప్పుడు కూడా ఉంది. మేము పుట్టి పెరిగిన ఇల్లు ఉంది. మా భర్త మొత్తం మేము 5 members అండి. 2 brothers 3 sisters. మీ అమ్మ నాన్నగారు ఏం చేస్తుండే వాళ్ళు సార్? వారి పేర్లు ఏంటి? మా నాన్నగారు వాచ్ ఫీల్డ్ లోనే ఉన్నారండి. 1965 లో వాచ్ షాప్ పెట్టారు. నాన్నగారు చిన్న షాప్ కాడి నుంచి ఆయన మొత్తం డెవలప్ చేసుకుంటా ఒక స్థాయికి తెచ్చి మమ్మల్ని వదిలేసి నువ్వు బాగా చేయాలా అనే నమ్మకం మీద హ్యాండ్ ఓవర్ చేశారు. ఈ సెల్ ఫోన్స్ రాకముందు నుంచి కూడా వాచెస్ అంటే చాలా వాల్యూ అనమాట. మ్యారేజ్లో పెళ్లి కూతురు వాళ్ళు పెళ్లి కొడుక్కి ఒక వాచ్ ఒక వంగరం అనేది అది చాలా ఇది ఇంపార్టెంట్ అనమాట. అది ఆ రోజుల్లో చాలా, ఈ రోజు కూడా ఉంది, అది ఆ ట్రెండ్ ఉంది. బట్ ఆ టైంలో చాలా ఎక్కువ ఫాలో చేసేవారు. సార్ మీరు ఏం చదువుకున్నారు? బిఏ చేశానండి. బిఏ చేశారు. మీ హాబీస్ ఏంటి సార్? హాబీస్ అంటే వాచ్ ఫీల్డ్లో మా నాన్నగారు ఉన్నప్పుడు నాకు రిపేరింగ్ నేర్పించారు. వాచ్ రిపేరింగ్. ఆ రోజుల్లో వాచ్ రిపేరింగ్ అంటే చాలా గొప్ప అనమాట, వాల్యూ. నేను చెప్పేది 1980s లో వాచ్ సర్వీసింగ్ అంటే ఈ రోజు కూడా చాలా వాల్యూ ఉంది. అప్పుడు మా నాన్న వల్ల నువ్వు ఫ్యూచర్లో వాచ్ షాప్ నడపాలంటే నీకు వాచ్ రిపేరింగ్ ముందర వచ్చి ఉండాలా అని చెప్పి నాన్నగారు పక్కన కూర్చొని పెట్టి 15 years నేర్పించారండి వాచ్ రిపేరింగ్. నాకు కీ ఇచ్చే వాచ్లు, ఆటోమేటిక్ వాచ్లు, బ్యాటరీ వాచ్లు, సోలార్ వాచ్లు అన్నీ రిపేర్ చేస్తానండి నేను. అదే రిపేర్ చేయడం అనేది ఒక ప్యాషన్గా తీసుకుని ఈరోజు మేము షాపులు పెడతా పోతున్నానంటే వాచ్ షాప్స్ కేవలం ఆ సబ్జెక్ట్ నాకు తెలుసు కాబట్టి అవును, నేను ఏ వాచ్ నా రిపేరు మెకానిక్ చెప్పి చేయించగలుగుతాను. ఆ కెపాసిటీ నాలో ఉంది కాబట్టి నాకు ఆ నమ్మకం, ఏ వాచ్ అమ్మినా నాకు ఏం పర్వాలేదు, నేను అమ్మగలుగుతాను. మన షాప్లో మేము ఎవరన్నా కానీ అమ్మగలుగుతాం. మా సేల్స్ పర్సన్స్ కూడా మనకు చాలా సపోర్ట్ ఉంటారండి. స్టాఫ్ అయితే కానీ, స్టాఫ్ అనేది నాకు నా బిడ్డలతో సమానం అండి. నా వర్కర్స్ నేను అంత బాగా చూసుకుంటాను. సో తరతరాల నుంచి వస్తున్న బిజినెస్. అండ్ మీ షాప్ లో మీరు అన్నట్టు మీ సేల్స్ వాళ్ళని కూడా అడిగితే చాలా మంది వరకు ఇప్పుడు కొత్తగా చేరిన వాళ్ళు కాదు, ఎప్పటి నుంచో అలా స్టిక్ ఆన్ అయిపోయి ఉన్న వాళ్ళే కదా. మా నాన్నగారు అప్పటి నుంచి కూడా 40 years నుంచి ఉండే వాళ్ళు కూడా ఉన్నారండి. ఇప్పుడు చాలా మంది ఉన్నారు. ఆ నమ్మకం మేము కూడా, మా నాన్నగారు ఎలా చూసుకుని వచ్చారు, మేము కూడా వాళ్ళని జాగ్రత్తగా అలాగే చూసుకుంటా వస్తున్నాము. మా పిల్లలు కూడా వాళ్ళకి అదే నేర్పించాను. మా నాన్న నాకు ఏదైతే ఆ క్రమశిక్షణ, రెస్పెక్ట్, కస్టమర్కి ఇచ్చే రెస్పెక్ట్ మాకు నేర్పించారో సేమ్ అదే రెస్పెక్ట్ మా పిల్లలు ఇద్దరు కూడా నేను నేర్పిస్తున్నానండి. అధినేత ఎవరైతే ఉంటారో వాళ్ళు బిజినెస్ చేస్తుంటారు కానీ పర్సన్ అనేది కనిపించరు. కానీ మీరు మాత్రం వాచ్ కంపెనీలో మీరు తిరుగుతూనే ఉంటారు ప్రజల్లో. అంటే వచ్చిన కస్టమర్స్ తో మీరు మాట్లాడడం కానీ ఇవన్నీ కూడా చాలా దగ్గరగా ఉంటారు. కంపల్సరీగా అండి. ఎందుకంటే వాళ్ళు అనేది రాకపోతే, కస్టమర్ అనేది రాకపోతే మనకు ఇల్లు ఎలా గడుస్తుందండి. వాళ్ళకి మేము రెస్పెక్ట్ గా దగ్గరుండి ఏం సార్ బాగున్నారా అని పలకరిస్తే వాళ్ళు ఎంతో హ్యాపీ అవుతారు. మా ప్లేస్లో మేము కూర్చొని గమ్మున వస్తున్నారులే పోతున్నారులే అని కస్టమర్ కేర్లెస్ చేసే ఉంటే
తెలియకుండానే వ్యాపారం దెబ్బతింటదండి. అది నేను నమ్ముతానండి దాన్ని. మీ దగ్గర ఉన్న వాచెస్ కి ఎలాంటి బ్రాండ్స్ అయితే అంటే పెద్ద పెద్ద బ్రాండ్స్ ఎలా అయితే ఉంటాయో సో మదీనా వాచ్ కంపెనీ అనేది కూడా ఒక బ్రాండ్ అయిపోయింది ప్రజల్లో. చెప్పాలి అని అంటే మనం వాచ్ కొనాలి అని అంటే ఇంకా వేరే పేరు గుర్తురాదు, మదీనానే గుర్తు వస్తుంది. నాన్నగారు చేసిన కష్టం అండి. అవును, ఈరోజు మేము దాన్ని జాగ్రత్త చేసుకుంటా వస్తున్నాము. ఆ ఫీల్డ్ ని ఏ మాత్రం డిస్టర్బెన్స్ లేకుండా జాగ్రత్తలు లేకుండా వస్తున్నాం. ఈరోజు కూడా దేవుడి దేవుళ్ళ మంచి పొజిషన్లో ఉన్నాము అంటే మనం ఇచ్చే సర్వీస్ బట్టే అండి. కస్టమర్కి మనం వాచ్ అమ్మిన తర్వాత వాళ్ళకి మేము ఇచ్చే సర్వీస్ చూడండి, అది చాలా గొప్పతనం అండి. అమ్మడం ఎవరైనా అమ్ముతారు, వచ్చిన తర్వాత రేపు ఏదన్నా ఫాల్ట్ వచ్చిందని చెప్పి వచ్చినప్పుడు మేము జాగ్రత్తగా మేము ఉన్నాం సార్, మీకు మేము చేసిస్తాము అని ఒక నమ్మకం చేసుకుంటా వస్తున్నాం. కాబట్టి వాళ్ళు తరాలుగా మమ్మల్ని నమ్ముతా వస్తున్నారు. అంటే మేము ఆఫ్టర్ సేల్స్ అంత జాగ్రత్తగా సర్వీస్ ఇస్తామండి. అలాగే ఇంకోటి కూడా విన్నాం సార్, మీ ఇంట్లో రకరకాల బర్డ్స్ ఉన్నాయంట కదా, ఏంటి దాని స్పెషాలిటీ? అన్ని రకాలు ఉండడానికి బర్డ్స్ హ్యాబీ అండి. మా నాన్నగారు ఉన్నప్పుడు పావురాలు పెంచేవాళ్ళు అనమాట. దాదాపు 300 పావురాలు ఉండేవి మా నాన్న. 300? అవునండి. పైన ఉండే టెర్రస్ మీద అంతా ఆ కొమ్మరిదిలో మన పాత ఇంట్లో ఆ మిది పైన అంతా మా నాన్నగారు పావురాలని పెంచేవాళ్ళు. దాంట్లో 2 పని చేసేవాళ్ళు, అంత క్లీనింగ్ చేసేవాళ్ళు, నీళ్లు దానికి మేత వేసేవాళ్ళు. కంటిన్యూ చేసుకుంటూ మన ఈ కొత్త ఇల్లు కట్టిన తర్వాత నేను ఇక్కడ శాంతినగర్లో దాంట్లో కూడా నేను పైన బర్డ్స్ పెడితే బాగుంటుంది, ఇంకా అన్ని రకాల బర్డ్స్ పెడితే బాగుంటుంది, విత్ లైసెన్స్తో పెడతారనమాట. జావా బోట్స్ అని, కాక్టైల్ అని, మకా కూడా ఉందండి నా దగ్గర. అది మకా ఇప్పుడు 1 year 5 months అండి. 6 months బేబీ కొన్నాను, చిన్న బేబీ. అది ఇప్పుడు 1.5 year అయిందండి నా దగ్గర వచ్చి. అది 2 years పైన తర్వాత అది మాట్లాడడం కూడా స్టార్ట్ చేస్తుందండి. అది మనం ఏ లాంగ్వేజ్ అయితే నేర్పిస్తాం అదే లాంగ్వేజ్ తో మనం మాట్లాడుతుంటాం. ఓకే సార్, మీకు అంటే ఇంట్లో వాళ్ళతో టైం స్పెండ్ చేయడానికే ఎక్కువ టైం ఉండదు అనుకుంటాను, మరి బర్డ్స్ తో టైం స్పెండ్ చేయగలుగుతారా? ఖచ్చితంగా. ఇంట్లో వాళ్ళకి కానీ మనం టైం ఇవ్వకపోతే ఇంకా మన లైఫ్ లేదండి. అవును, వాళ్ళకి జాగ్రత్తగా చూసుకుంటూ కస్టమర్స్ ని కూడా అదే విధంగా జాగ్రత్తగా చూసుకోవాలా, ఆ రెస్పెక్ట్ అది చేసుకుంటూ. బర్డ్స్ కాడైతే ఖచ్చితంగా వీక్లీ 3 times వెళ్తానండి పైన. ఆడ ఆ బర్డ్స్కి నేను వెళ్ళానంటే మొత్తం నా మీద వచ్చి వాళ్తాయి. ఏమంటే నేను వాటికి మేత వేస్తుంటాను కదా, వాళ్ళకి తెలిసిపోద్దండి. మా క్లీన్ చేసే పిల్లలు ఉన్నా కానీ వాళ్ళకి నేను వెళ్ళేటప్పుడు కొద్దిగా స్పెషల్ ఐటమ్స్ తీసుకెళ్తాను, బాదం పప్పు అని అవి ఇవి తీసుకెళ్తాను. సార్ వచ్చాడు అని చెప్పి వాళ్ళకి ఆ స్మెల్ తెలుసుకుంటుందో ఏమో అండి, బాండింగ్ అస్సలు ఎంత ఆనందంగా ఉంటుందంటే ప్రపంచం మర్చిపోవాలండి వాటి దగ్గర వెళ్తే. మొత్తం పైన వచ్చేస్తాయి, అసలు ఆ చౌకాడ తల మీద అలా అలా ఎంత ఆనందంగా ఉంటుందంటే ఆ ఒక 1 hour వరల్డ్ ని మర్చిపోతాం అనుకోండి. మీ హ్యాపీనెస్ మీ మాటలో తెలిసిపోతుంది సార్, నిజంగా ఎంత హ్యాపీ ఫీల్ అవుతున్నారు. చాలా ఆనందంగా ఉంటుందండి. అవి గుడ్డు పెట్టేటప్పుడు 18 days కి మళ్ళా దానికి మళ్ళా ఇది వస్తుంది, బర్డ్ బయట వస్తుంది. మళ్ళా ఈ వింగ్స్ అన్ని ఈకలు అన్ని రావాలంటే మళ్ళీ 18 days లెక్క అనమాట. అన్ని రకాల బోట్స్ ఉన్నాయి. ఎవరన్నా వచ్చి నెల్లూరు వాళ్ళు ప్రజలు హ్యాపీగా మా ఇంట్లో చూడాలనుకుంటే వచ్చి చూడవచ్చు. ఒక మంచి అవకాశం ఇది. ఆ మాట చెప్పారంటే అందరూ వచ్చేస్తారు సార్. బర్డ్స్ కంటే ముందు మిమ్మల్ని చూడడానికి కూడా వచ్చేస్తారు చెప్పాలంటే. ఓకే, సో అలాగే ఏ ప్లేస్ అనేది మీకు చాలా ఇష్టం? నెల్లూరు అంటే ఇష్టం అండి. నేను పుట్టి పెరిగాను. మా నాన్నగారికి మా తాతగారికి ముత్తాతల నుంచి మేము నెల్లూరు వాళ్ళేమండి. నెల్లూరు అంటే ప్రాణం అండి. నెల్లూరు ప్రజలంటే ప్రాణం. ఎక్కడే నా ప్రాణం పోవాలంతే, అంత ఫస్ట్ లైక్ నాది నెల్లూరే అండి. వైజాగ్లో మేము బ్రాంచ్ పెట్టామండి. ఆ దేవుడి వల్ల మన జనాలు మనకి ఇచ్చిన సపోర్ట్ వల్ల ఏపీ తెలంగాణల కల్లా దేవుడి వల్ల పెద్ద షాప్ అని మేము అనిపించుకున్నాము. దేవుడి వల్ల అంత హై క్లాస్లో పెట్టినా కానీ నెల్లూరు అంటేనే ఇష్టం. ఆ నెల్లూరు ఆ వ్యాస మాట్లాడేది పెరిగింది వాళ్ళు ఇచ్చే రెస్పెక్ట్ కి నెల్లూరుకి వదిలి ఎంత దూరం ఎక్కడ పోయినా కానీ నెల్లూరు గుర్తొస్తుంది. ఎప్పుడెప్పుడు నెల్లూరు వెళ్ళిపోదాం అంతే. అప్పుడప్పుడు విజిట్స్ కి నేను దుబాయ్ వెళ్తుంటానండి, మళ్ళా సౌదీకి వెళ్తుంటాను, అబుదాబి, జిద్దా, మలేషియా, ఇండోనేషియా అన్ని వెళ్తుంటాను. కానీ ఎక్కడ పోయినా కానీ నెల్లూరే గుర్తొస్తుంది. నెల్లూరు అంటే అంత ప్రేమ అంతే. ఎన్ని డేస్ ఎక్కడ బయట ఉన్నా కూడా మొత్తానికి నెల్లూరుకి వచ్చేయాల్సిందే. అప్పుడు నెల్లూరు టోల్ ప్లాజా నుంచి వస్తున్నామంటే అబ్బా మా ప్లేస్ లో వచ్చేసామని ఒక ఆ వాతావరణం
ఇంకా వేరే అన్నమాట అంతే. సో నెల్లూరు మీద అంత అభిమానం అన్నమాట. అందుకే నెల్లూరులో చాలా బ్రాంచెస్ ఉన్నట్టున్నాయి కదా? అవునండి, అవునండి. ఫస్ట్ బ్రాంచ్ మన సండే మరాఠ్ ఎదురుగా ఉండే బ్రాంచ్ మా నాన్నగారు పెట్టిందండి 1965లో. అదే విధంగా టౌన్ హాల్ ఎదురు కూడా ఒకటి పెట్టారు. మన ఎంజీబీ మాల్లో మా నాన్న ఒక ఇచ్చిన సపోర్ట్ తో ఫస్ట్ ఆడ కూడా ఓపెన్ చేసాము. ఆర్టీసీ బ్రాంచ్ కాడ పెట్టిన ఒకటి, ఆర్టీసీ బస్ స్టాండ్ కాడ. అదే విధంగా ఈ మధ్య కాలంలో టౌన్ హాస్పిటల్లో ఎస్బీఐ బ్యాంక్ ప్రక్కన ఒకటి ఓపెన్ చేస్తున్నాము. అదేవిధంగా మన వైజాగ్లో ఓపెన్ చేసాం. ఇది వాచ్ సెక్షన్ అండి. ఇంకా వేరే డిస్ట్రిక్ట్స్ లో కూడా వెళ్ళాలనుకుంటున్నానండి. సో సార్, దీంతో పాటుగా మన నెల్లూరులో గుడ్ థింగ్స్ అనేది కూడా స్టార్ట్ చేశారు కదా, గిఫ్ట్ ఐటమ్స్ ఇవన్నీ. సో అంటే బేసిక్ గా మీకు ఈ వాచ్ షోరూమ్ అనేది ఉంది. సో వీటి నుంచి ఎందుకని మళ్ళీ గిఫ్ట్ ఆర్టికల్స్ కూడా పెట్టాలి అన్న ఒక ఆలోచన వచ్చింది? ఏమంటే ఇప్పుడు గిఫ్ట్కి నెల్లూరులో సరైన ఐటమ్స్ లేవండి. మేము ఏదన్నా గిఫ్ట్కి ఇవ్వాలంటే, లేదంటే మనం ఇంటికి ఏదన్నా ఐటమ్స్, షో ఐటమ్స్ కొనాలంటే వి యూస్ టు గో టు చెన్నై అండి యాక్చువల్గా. మేమై ప్రతిదానికి నా మిస్సెస్ కూడా ఏదన్నా ఇల్లు కొద్దిగా చిన్న కొట్టినప్పుడల్లా ఏమన్నా చెన్నై వరకు వెళ్ళి కొద్దిగా ఐటమ్స్ తెచ్చుకుంటామని చెప్తుంటే, నాకు మేమే ఎందుకు పెట్టకూడదు నెల్లూరులో ఒక మంచి గిఫ్ట్ షాప్ మేమే ఎందుకు పెట్టకూడదు అని ఒక ఆలోచన వచ్చింది. అంతలోకి మా చిన్న అబ్బాయి ఉస్మాన్ నుండి, డాడీ మీరు గుడ్ థింగ్స్ అని పేరు పెట్టండి, గిఫ్ట్ షాప్ నేను మెయింటైన్ చేస్తాను, బాగా సెట్ చేస్తాను అని చెప్పేసి అబ్బాయి ఇచ్చిన ధైర్యం మీద నేను ఆ షాప్ పెట్టాడు. ఇప్పుడు దేవుడి దేవుళ్ళ ఆ షాప్ చాలా బాగా నడుస్తుందండి. అది త్వరలో మన ఈ మధ్య కాలంలో మన హోమ్ డెకర్ అని చెప్పేసి ఇంకో గిఫ్ట్ షాప్ కూడా ఓపెన్ చేసామండి. 10 days అయిందండి. బేసిక్ గా అంటే నాన్నగారు ఈ వాచెస్ బిజినెస్ లో ఉన్నారు కదా, సో మీకు కూడా ఎందుకు ఈ బిజినెస్, అంటే చాలా బిజినెస్లు ఉంటాయి కదా, మీకు కూడా ఎందుకు పర్టికులర్ గా ఈ బిజినెస్ కొనసాగిద్దాం అని అనుకున్నారు? ఎందుకంటే అండి ఈ బిజినెస్ లో లోట్లు పాటలన్నీ తెలిసిపోయినాయి. దీంట్లో మనం సాధించగలుగుతాం, మా స్థాయి కన్నా దీనికి ఏం పెరగదు అంటే మేము ఎంత అన్నా దీనికి సపోర్ట్ చేయగలుగుతాం కస్టమర్కి, ఆ గుండె ధైర్యం వచ్చింది. ఫస్ట్ యుఎస్ నుంచి చాలామంది వాచ్లు తెస్తారు, ఇంకా వేరే వేరే ప్లేస్ నుంచి గిఫ్ట్లు ఇచ్చారని వాచ్లు తెస్తారు. ఆ వాచ్లకి బ్యాటరీలు వేయడం అయితే కానీ, వాచ్ స్ట్రాప్లు దానికి సంబంధించిన కానీ ప్రతి ఒక్కటి మా దగ్గర దొరుకుతాయండి. ఇంటర్నేషనల్ వాచెస్ ఏదన్నా కానీ ఇవన్నీ దొరికేటప్పటికి మాకు ఒక బాండింగ్ ధైర్యం అనిపించింది. అరే మనం ఈ ఫీల్డ్కి ఇంకా మనం స్ట్రాంగ్ చేయగలుగుతామని చెప్పేసి ఆ ఒక ఉద్దేశంతో దీన్ని అట్నే కంటిన్యూ చేస్తున్నామండి. ఏ బ్రాండ్ అయినా కూడా వాచెస్ కి సంబంధించి మదీనాలో దొరకద్ది అని అంటుంటారు. ఎక్కడెక్కడి నుంచి తెస్తారు సార్? అంటే మేము కంపెనీ నుంచి ఆథరైజేషన్ తీసుకుంటామండి. ఒక ఆథరైజేషన్ తీసుకుంటే ఆ కంపెనీకి మాకు లింక్ అయిపోద్ది. కంపెనీ నుంచే ప్రతి ఒక్కటి జిఎస్టీ బిల్ అవుద్దండి పక్కాగా. అది ఇప్పుడు మేము ఏ ఐటమ్ పెట్టాలంటే కూడా కంపెనీ వాళ్ళకి మెయిల్ పెట్టేస్తే ఆ ఐటమ్స్ అప్డేట్ న్యూ మోడల్ వచ్చిందంటే ఖచ్చితంగా మదీనా వాచ్లో రావాల్సిందే. ఎప్పుడప్పటికి మేము అప్డేట్స్ మారిపోతుంటాం, ఆ సీజన్ వైజ్గా స్టాక్ వచ్చేస్తుంది, మాకు అప్డేట్ రెడీలో ఉంటాం. సో ఆ ఒక అప్డేట్లో ఉంటున్నాం కాబట్టి ఇప్పుడు ఉండే ఆన్లైన్ ప్రపంచంలో ప్రతి ఒక్కరు ఆన్లైన్ సెర్చ్ చేస్తారు. రేపు ఏదన్నా ప్రాబ్లం వస్తే ఆన్లైన్ వాళ్ళు జవాబు ఇయ్యరు కదండి. మీరు వచ్చి మమ్మల్ని అడగొచ్చు, ఏం సార్ మీ దగ్గర వాచ్ కొన్నాం ఏంది ఇట్లా ఉందంటే మేము జవాబు ఇస్తాం, ఎందుకంటే లైవ్లో ఉంటాం కాబట్టి. అది ఆ నమ్మకంతో ఈరోజు మేము దాంట్లో కంటిన్యూ అవ్వగలుగుతున్నాం, సర్వీస్ ఇవ్వగలుగుతున్నాం కాబట్టి. సో 1965 నుంచి స్టిల్ ఈ 2024కి వచ్చేసాం. సో ఇంకా అది కంటిన్యూ అవుతూనే ఉంది, స్టెప్ బై స్టెప్ మీరు ఎదుగుతూనే ఉన్నారు. అవునండి, దేవుడి దేవుళ్ళ అది జనాల ఒక అభిప్రాయం మా మీద ఉండే నమ్మకము ఈరోజు మేము ఎదుగుడులో వస్తున్నామండి. సార్ అప్పట్లోనే అంటే నాన్నగారు చాలా కాస్ట్లీ వాచెస్ పెట్టుకునే వాళ్ళు అని విన్నాం. మీరు కూడా నాన్నగారితో పాటు మీరు వాచ్లు పిచ్చి ఎక్కువ అండి. వాచ్లు, రకాల రకాల సన్ గ్లాసులు, ఇంకా వచ్చి కఫ్లింగ్స్, అట్లా చెప్పులు కూడా వెరైటీ వెరైటీ చెప్పులు వేసుకోవాలా, కార్లు మార్చాలా, ఇది ఒక ఫ్యాషన్ అయిపోయిందండి. ఇంకా వేరే అలవాట్లు ఏం లేవు, ఇంకేదో పోయేసి అది ఇది చేద్దాం, ఆ చేద్దాం, అటు తిరుగుదాం, ఆ టైంలో మైండ్ కూడా ఫ్రెష్ గా ఉండాలంటే మేము కూడా ఫ్రెష్ ఉండాలా, మనకు కావాల్సినట్టు మేము కూడా రెడీ అవుతే మాకు కూడా కొద్దిగా ఆనందంగా ఎవరితో మాట్లాడాలంటే కూడా ఫ్రెష్ గా ఉంటుంది. సార్ అలాగే ఒకప్పుడు స్టైల్ ఆఫ్ సింహపురి అని అంటే ఆనం వివేకానంద రెడ్డి గారి పేరు వినపడుతున్నది. బట్ ఇప్పుడు స్టైల్ ఆఫ్ సింహపురి అని అంటే మదీనా వాచ్ కంపెనీ ఇంతియాజ్ గారి పేరే వినపడుతుంది ఎక్కడ చూసినా కూడా. ఎందుకంటే ఆ పేరు ఎలా వచ్చిందంటే మా నాన్నగారు అలా డ్రెస్సింగ్ అయ్యేవాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్. దాని తర్వాత నేను వివేకా గారిని చాలా ఫాలో చేసేవాడిని అండి. ఈ రోజు కూడా ఈ స్టైప్స్ షర్ట్ కూడా ఆయన చూసి ఆయన వేసేవారు అనమాట. ఈ చెప్పులు కూడా ఆయన స్టైల్ అనమాట. అది
షాప్స్లో ఫ్రీ ఉన్నప్పుడు నేను అందరు పోయి కూర్చునేవాడిని. వ్యక్తికరంగా ఆయన మాట్లాడే మాటలు, ఆయన నడిచే అవన్నీ అబ్జర్వ్ చేసేవాడిని. చాలా బాగా నచ్చద్ది. నాన్నగారు సినిమాకి అంటే సినిమా ఫీల్డ్ కి టచ్ ఉందా? సో చాలా వరకు ఇది విన్నున్నాము. సో ఏంటి ఆ కనెక్షన్? అంటే మా నాన్నగారికి ఒక బ్యానర్ మీద కనిపించాలని ఒక ఆశ ఉంది. అంటే ఐ మీన్ ఏదన్నా ఒక హీరో అవ్వాలని అని చెప్పేసి ఇస్మాయిల్ ఫిలిమ్స్ అని చెప్పేసి ఓన్ బ్యానర్ రిజిస్ట్రేషన్ చేశారు సినిమా ఫీల్డ్లో. ఆ రోజుల్లో 80s బ్యానర్ రిజిస్ట్రేషన్ చేయాలంటే ఈ రోజు కూడా సమ్ క్రోర్స్ అవుద్ది. ఆ రోజుల్లోనే చాలా డబ్బు పెట్టి నాన్న రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. అంటే ఆయన ఫీల్డ్లో దిగిపోవాలని పూర్తిగా. అప్పుడు ఆత్మ పిక్చర్ అని ఒకటి తీశారు, కట్నాలు కన్నీళ్ళు అనే ఒక పిక్చర్ తీశారు. టీవీ సీరియల్స్ కూడా కొన్ని ఎపిసోడ్స్ చేశారు. ఆయన ఒక సినిమా ఒక ఇది ఉన్నింది అనమాట, హ్యాబీ ఉన్నింది. వాచ్ ఫీల్డ్ తర్వాత ఆయనకు నేను సినిమాలు యాక్ట్ చేయాలా అని ఒక. ఓకే, సో మీరెందుకని మరి సినిమా హీరో లాగా ట్రై చేయలేదు? ఇంత అందంగా ఉంటారు కదా. చాలా మంచి క్వశ్చన్ వేశారండి. యాక్చువల్గా ఏంటంటే మా నాన్నగారికి అది హ్యాబీ ఉన్నింది. నాకేమంటే దాంట్లో వెళ్ళిపోయామంటే ఇప్పుడు మనం నెల్లూరు మీద ఎక్కువ ధ్యాస పెట్టలేము, మా బిజినెస్ మీద ఎక్కువ ధ్యాస పెట్టలేమండి. ఎందుకంటే ఆ షూటింగ్స్లో వాటిలో ఉండిపోతాము, మా బిజినెస్ మీద మనకు సరిగ్గా ఫోకస్ చేయలేము. సో ఆ ఒక ఉద్దేశంతోనే, అంటే నాన్నగారు ఫోకస్ చేయలేదని కాదు, ఆయన చేసిన కష్టమే మేము ఈరోజు బాగున్నాం. ఆయన పెట్టిన భిక్ష అది, ఈరోజు మేము బాగున్నాం. సో నాన్నగారు ఎప్పుడు అడగలేదా అంటే వచ్చేసాయి సినిమా ఫీల్డ్ లో, నేను ఎలాగో మనమే ప్రొడ్యూస్ చేస్తున్నాం కాబట్టి హీరోని అంటే ఈజీ అంటే ప్రొడ్యూస్ చేసే వాళ్ళ పిల్లలు ఏంటంటే ఈజీగా ఇండస్ట్రీలోకి వచ్చేయగలుగుతారు, ఈజీగా వచ్చేది. ఆయన షూటింగ్స్ కి పిలిచేవాళ్ళు. వైజాగ్ అరకులో నాన్న కొన్ని పాటలు ఆడ షూట్ చేసేటప్పుడు పిలిచేవాడు. 3 months అట్లా ఉండేవాడిని. అది బాగుంటుందండి. బట్ ఆ ఫీల్డ్ ఏంటంటే ఎంతటి వాళ్ళకి కూడా ఎక్కడికో తీసుకెళ్ళిపోద్ది. బట్ ఏంటంటే అందరికి కలిసి రాదు ఆ ఫీల్డ్. మా నాన్నగారికి కలిసి వచ్చింది, కానీ మనం ఎక్కువగా వద్దులే డాడీ మీరు వెళ్ళిపోతే నెల రావటం లేదు అని చెప్పేసి మేము కూడా నాన్నగారికి ఇక్కడ షాప్లో ఉంటేనే బాగుంటుంది అని ఒక రిక్వెస్ట్ చేసుకుంటే సరే అని చెప్పేసి ఆయన కూడా షాప్లో ఉండడం స్టార్ట్ చేశారు. లేదంటే మేము కూడా సినిమాలోకి వెళ్ళిపోయేవాళ్ళం డెఫినెట్లీ. ఓకే, సో చాలా మంది మన వ్యూవర్స్కి ఏమి డౌట్ ఉంటుంది అని అంటే ఇంతియాజ్ గారి వయసు ఎంత అని అనుకుంటుంటారు. ఎందుకంటే మీకు 2 పిల్లలు ఉన్నారు, వాళ్ళకి పెళ్ళిళ్ళు అయిందంటే ఎవరు నమ్మట్లేదు అసలు చెప్తున్నా కూడా. సో అలా అడిగేదానికంటే ఇంతియాజ్ గారికి పెళ్ళి ఎప్పుడు అయింది? 1996లో అయిందండి. 1996. ఓకే, 2 పిల్లలండి. వైఫ్ ఏం చేస్తుంటారు సార్? హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్. బిఎస్సి కంప్యూటర్స్ చేశారు. హైదరాబాద్లో వాళ్ళ అమ్మ వాళ్ళ ఇల్లు, సికింద్రాబాద్లో. అంటే గూడూరులో నిమ్మకాయల బిజినెస్ ఉందండి మా అత్త వాళ్ళకి. ఈ రోజు కూడా ఉంది ఆ బిజినెస్. మా బావమర్ది చేస్తున్నారు, మా మామగారు చనిపోతే ఆయన కంటిన్యూ చేస్తున్నారు. పిల్లలు ఏం చేస్తుంటారు సార్? పెద్ద అబ్బాయి వచ్చేసి కన్స్ట్రక్షన్ కంపెనీ ఉందండి, మ్యాట్రిక్స్ కన్స్ట్రక్షన్స్. పెద్ద అబ్బాయికి అది చూసుకుంటూ వైజాగ్ షాప్ కూడా చూస్తారండి ఆయన. వైజాగ్ షాప్ పెట్టడం కారణం పెద్ద అబ్బాయి కోసం అండి, వైజాగ్ షోరూమ్. చిన్న అబ్బాయి ఉస్మాన్ సమీ వచ్చేసి నెల్లూరులో ఉండే గిఫ్ట్ షాప్స్, ఈ మన వాచ్ షాప్స్ కూడా ఆయన కంటిన్యూ చేస్తుంటాడు. ఇది అంటే అక్కడ ఫ్రీ ఉండే టైంలో వాచ్ షాప్స్ కూడా చూస్తుంటారు. వాచ్ షాప్ తో పాటు మ్యాట్రెసెస్ అండ్ అలాగే గిఫ్ట్ షాప్. ఇంకా ఎన్ని బిజినెసెస్ రావచ్చు సార్? ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇంకా? ఈ వాచ్ బిజినెస్ కి ఇంకా వేరే వేరే డిస్ట్రిక్ట్స్ లో పెట్టాలని ప్లానింగ్ లో ఉన్నామండి. కాస్త ఇప్పుడిప్పుడే వీళ్ళు మ్యారేజెస్ అయినాయి, ఇద్దరి మన రీసెంట్లీ 2 months బ్యాక్. సో ఇంకా కాస్త మనం ఫ్రెష్ అయిపోయిన తర్వాత ఒక 6 నెలల తర్వాత వేరే డిస్ట్రిక్ట్స్ లో కూడా మిగతా వేరే వేరే జిల్లాల్లో అన్ని స్టార్ట్ చేయాలని అనుకుంటున్నాను. ఎవరి సపోర్ట్ ఎక్కువగా ఉంటుంది మీకు మీ ఫ్యామిలీలో? ఫాదర్ సపోర్ట్ అయితే ఉండిందండి. పాపం ఆయన సరిగారు, చనిపోయారు. సో దాని తర్వాత మా అమ్మ బ్లెస్సింగ్స్ ఉందండి. మా అమ్మ బ్లెస్సింగ్స్ ఈరోజు ప్రతిరోజు వెళ్ళేటప్పుడు ఆమె కూర్చోనా నీళ్లు తాగేసి వెళ్ళు, ఆమె బ్లెస్సింగ్ చేసి పంపిస్తుంటుంది. ఎప్పుడు అమ్మ బ్లెస్సింగ్ ఉండాలండి. మా అమ్మ తోడు చాలా ఉంటుంది. అదేవిధంగా నా మిస్సెస్ కూడా అండి నాకు ఎగ్దమ్గా ఎలా అంటే మీరు జాగ్రత్తగా అండి, అలా జాగ్రత్త పోయి రావాలా అనే ఒక పంపించేటప్పుడు ఒక ఆ ప్రేమతో పంపించడం, వచ్చిన తర్వాత ఆ ప్రేమతో పలకడం, అంతకన్నా ఇంకేం కావాలండి మనిషికి. ఇంటికి వచ్చిన తర్వాత ఒక 100 టెన్షన్స్ వచ్చిన తర్వాత ఇంట్లో వచ్చిన తర్వాత ఆ బాండింగ్ ఇంట్లో వచ్చిన తర్వాత ఆ వాతావరణం అంతా హ్యాపీ ఉంటుంది అనమాట. ఓకే, సో సార్ అంటే మీ పిల్లలు కూడా బిజినెస్లోనే ఉన్నారు కాబట్టి అంటే మీ ఫోర్స్ మీద బిజినెస్లోకి వచ్చారా లేదంటే వాళ్ళ సొంత ఇంట్రెస్ట్తో వచ్చారా? నేను చిన్నప్పటి నుంచి వాళ్ళు ఏజ్ ఆఫ్ 12 అనుకోండి,
చదువుకుంటూనే 1 అవర్ నేను షాప్కి పిలుచుకుని వచ్చేవాడిని అండి వాళ్ళకి. ఎందుకంటే స్లోగా మేము చేసే బిజినెస్ని వాళ్ళు జాగ్రత్త చేసుకుంటే చాలు. వాళ్ళు కొత్తగా ఏదో పెట్టి ఏదో చేసేదానికన్నా దీన్నే ఆ లెగసీకే కంటిన్యూ చేయాలంటే జాగ్రత్తగా ఆ పేరుని ఇంకా జాగ్రత్తగా కాపాడుకోవాలంటే వీళ్ళకి మనం స్ట్రాంగ్ చేసుకోవాలి పిల్లలకి. ఇప్పుడు మా నాన్న నాకెట్ట స్ట్రాంగ్ చేశారో అదేవిధంగా నేను వీళ్ళని కూడా ఖాళీగా ఉన్నప్పుడల్లా షాప్లో కూర్చొని పెట్టేవాడిని. ఏజ్ ఆఫ్ 12 నుంచి మా 2 పిల్లలకు కూడా నేను ఎక్కడ వెళ్ళినా కానీ పెళ్ళిళ్ళు వెళ్తున్నా కానీ ఇద్దరిని తీసుకెళ్తాను. రాండి మీ ఇద్దరు. ఒక్కొక్కసారి డాడీ రెడీ అవుతున్నా ఉండండి అంటే కూడా కాసేపు 10 నిమిషాలు లేట్ అయినా కానీ వాళ్ళ దగ్గర ఉండి పిలుచుకెళ్ళి వెళ్తుంటాను. ఎందుకంటే వాళ్ళు కూడా పరిచయం అవ్వాలా, వాళ్ళు కూడా నోటెడ్ అవ్వాలనే ఉద్దేశంతో ఈరోజు కూడా వాళ్ళు దేవుడి వల్ల నెల్లూరులో నాతో పాటు ఉంటున్నారంటే నా 2 పిల్లలని చాలామంది గుర్తుపడతారు. సార్, బిజినెస్ లో మనం ఎంత అప్స్ చూస్తామో సమ్ టైమ్స్ డౌన్స్ కూడా చూడాల్సి వస్తుంది కదా. సో ఈ బిజినెస్ అంటే 1965 నుంచి ఉంది కాబట్టి నాన్నగారు అప్పటి నుంచి ఉంది, నెక్స్ట్ మీరు కంటిన్యూ చేశారు. మీరు ఇన్ని సంవత్సరాల్లో ఎప్పుడన్నా డౌన్స్ చూసారా? చూశారండి, ఖచ్చితంగా డౌన్స్ చూడాలండి. చూస్తేనే ఒక వాల్యూ తెలుస్తుంది. అప్ అండ్ డౌన్ రాకుండా ఉండే ప్రపంచంలో ఏ పర్సన్ ఉండరు. ఎప్పుడు సక్సెస్ చెప్పుకుంటారు చాలామంది. డౌన్స్ ప్రతి ఒక్కరికి ఉంటాయి. మనకు డౌన్స్ చూసామండి. ఒకసారి ఒక 8-9 ఇయర్స్ బ్యాక్ షాప్లో దొంగతనం జరిగిందండి. మొత్తం ఖాళీ చేసేసారండి షాప్ అంతా. వాళ్ళు జార్ఖండ్ నుంచి ఎవరో వచ్చారంట. అది పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు దాంట్లో ఆ క్లూస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కనుక్కుని ఆ ఫింగర్ ప్రింట్స్ వాళ్ళు కనుక్కున్నారు. అప్పుడు అయితే చాలా అండి, అసలు ఎలా అయిపోయానంటే ₹1 లేదండి నా చేతిలో. మొత్తం షాప్ అంతా ఖాళీ. నేను బయట వాళ్ళకి ₹1 అడగలేను. ఎలా కష్టపడి వచ్చారంటే అసలు ఆ రూపాయి కోసం బయట ఎవరికి అడగలేక మళ్ళా ఇంట్లో ఉండే కాస్త డబ్బులతో మళ్ళా న్యూగా స్టార్ట్ చేసినట్టు అసలు ఆ వెరైటీస్ని అంతా మళ్ళీ సర్దుకోవడానికి నాకు 2-3 ఇయర్స్ పట్టిందండి ఆ స్టాక్ పెట్టడానికే. సో మొత్తం ఖాళీ చేసేసారు. రూపాయి కోసం అల్లాడానండి. ఆ రూపాయి వాల్యూ నాకు తెలుసు. అందువల్ల నేను ప్రతి లో కస్టమర్ వచ్చినా కానీ నేను మర్యాదగా మాట్లాడతాను. ఎందుకంటే ఎవరిని కూడా నాకన్నా చాలా తక్కువ ఏజ్ పిల్లలు వచ్చినా ఏముండి అంటానే కానీ ఏం రా అని చెప్పి అన్నాను నేను. ఎందుకంటే ఆ రూపాయి విలువ నాకు తెలుసండి. చాలా అసలు రోడ్డు మీద వచ్చేసారనుకోండి అంత అయిపోయాను అనమాట. ఆ దొంగతనం జరిగిన తర్వాత మొత్తం వాష్ అయిపోయింది. ఏం లేదు, ఉదయం లేచేటప్పటికి మా నాన్న దగ్గర అడగలేను. ఇంకా నాకు చెప్పారు షాపు, నేనే కంటిన్యూ చేయాలా అనేసి దానికి ఒకటి చేసి నా మిస్సెస్ నగలు అవి ఏదో లాంటి నా మాదర ఉండి కాస్త కూస్తా తీసుకుని వెళ్ళి మళ్ళీ స్టాక్ పెట్టి మళ్ళీ జాగ్రత్తగా కస్టమర్ని లాక్కుంటా అది మళ్ళీ అదే విధంగా సర్వీస్ ఇచ్చుకుంటా ఈరోజు కాస్త నిలబడి ఉన్నామంటే ఆ పాత కష్టం అందరికి కనపడదు కదండి. అంటే వెన్నుపోటు పొడిచిన వాళ్ళు ఉన్నారా ఎవరైనా? నేను అట్టా డౌట్ ఏం రాలేదండి. మనం ఎవరో చేశారా, మనం పక్కన ఉండేవాళ్ళు ఎదుటి ఎవరన్నా కాంపిటేటర్స్ ఏమన్నా చేశారని అట్టేం ఆలోచించలేదు. ఎందుకంటే ఆ దొంగతనం జరిగిన విధానం చూస్తుంటే మొత్తం ఆ హోల్ వేసుకుని వచ్చిందంతా బాగా క్లియర్గా అర్థమైపోయిందండి. అంటే మన షాప్కి ఆనుకొని అశోక లాడ్జ్ అని ఒకటి ఉండేదండి. ఆ లాడ్జ్లో నుంచి వాళ్ళు హోల్ వేసుకుని వచ్చేసారు. సో మనకైతే నేను ఎవరితో కూడా ఇది పెట్టుకోనండి, అంటే తగాదాలు అవన్నీ పెట్టుకోను. ఎందుకంటే ప్రతి ఒక్కరితో కలిసిమెలిసి తిరుగుతుంటాను, ప్రతి ఒక్కరితో పలుకుతుంటాను. ఎవరితో కూడా ర్యాష్గా మాట్లాడడం అనేది కూడా చేయనట్ట. ఎందుకంటే ఏం లాభం వస్తుందండి, అదే మనకు రివర్స్ కొట్టదు. ఈరోజు మనం ఏదో ₹4 ఉన్నాయని చెప్పి మాట్లాడతాం ఎట్టంటే రఫ్ అండ్ టఫ్గా, అదే మనకు రివర్స్ ఖచ్చితంగా వస్తుంది అది. అందువల్ల కాస్త డౌన్లోనే ఉంటాను. మీకు స్టిల్ ఇప్పటిదాకా నమ్మకంగా ఉన్న స్నేహితులు ఎవరు? స్నేహితులు అయితే పేర్లు చెప్పకూడదండి, చాలామంది ఉన్నారండి. ఈరోజు మా ఏదన్నా కానీ దుఃఖాలు సుఖాలు కొన్ని మనం అందరికి చెప్పలేకపోయినా ఫ్రెండ్తో అయితే మొత్తం చెప్తుంటాము. సో అటైతే ఒక 10 మెంబర్స్ అయితే ఖచ్చితంగా ఉన్నారండి. అంటే 1 by 1 చెప్పినా కానీ ఒకరికి ముందర ఒకరికి వెనక్కి బాగుంటుందని ఆ 10 మంది కూడా నాకు ఈరోజు కూడా నాతోనే ఉన్నారండి. అంతే ప్రేమతో వాళ్ళు ఎంత ఎదిగినా కానీ నాతోనే బాగా క్లోజ్గా ఉంటాయి. వాళ్ళు ఫ్రీ ఉంటారు, వాళ్ళు వెంటనే నా దగ్గర వస్తారు. నేను ఫ్రీ ఉన్నానంటే నేను వాళ్ళ దగ్గర వెళ్తాను. ఈరోజు కూడా ఆ బాండింగ్ ఉందండి. అసలు ఫ్రెండ్షిప్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి లైఫ్లో. రిఫ్రెష్ అవ్వాలంటే ఫ్రెండ్స్తోనే ఉండాల్సిందే. అంతే ఖచ్చితంగా. మీ షోరూంలో సేల్స్ వాళ్ళని తీసుకుంటే
వాళ్ళు చాలా కంఫర్ట్ గా ఎన్నో ఇయర్స్ నుంచి మీ దగ్గరే స్టిక్ ఆన్ అయిపోయి వర్క్ చేస్తున్నారు. సో వాళ్ళు ఇన్ని ఇయర్స్ నుంచి మీరు అంత నమ్మకంగా వాళ్ళని ఉంచుకోవడానికి కారణం ఏంటి? అంటే ఎలాంటి ఫెసిలిటీస్ అనేది వాళ్ళకి అందిస్తుంటారు మీరు? వాళ్ళకి క్వశ్చన్ వేసారండి మొత్తానికి. మేము మా స్టాఫ్కి చూసేది ఏంటంటే వాళ్ళు టైమింగ్కి వచ్చేటప్పుడు నాకు అదే నచ్చద్దండి. టైమింగ్ రండి, టైమింగ్కి వెళ్ళండి. వాళ్ళకి మేము మధ్యాహ్నం భోజనం ఫెసిలిటీ ఇస్తామండి. ఆదివారం వచ్చేటప్పుడు బిర్యానీ ఇస్తామండి. శుక్రవారం బిర్యానీ వీక్లీ 2 times మధ్యాహ్నం బిర్యానీ ఇస్తాం. మామూలు డేస్లో ఫుల్ మీల్స్ ఉంటుంది అందరికీ. అదేవిధంగా ఈవినింగ్ కూడా 6 o'clock టిఫిన్ ఇస్తామండి. కొందరు ఎవ్రీడే 2 ఇడ్లీ 1 వడ ఇస్తాం. కొందరు దోశలు తినేవాళ్ళు ఉంటారు, వాళ్ళకి దోశలు. టిఫిన్ ఈవినింగ్, మధ్యాహ్నం భోజనం. వాళ్ళకి పైన మినరల్ వాటర్ ప్లాంట్ కూడా ఉంది, అది కూడా వాళ్ళకి ఫెసిలిటీ ఉంటుంది. ఏదన్నా ఫస్ట్ ఎయిడ్కి సపరేట్ బాక్స్ ఉంది, అది మనం షాప్లోనే ఏదైనా ఉంటే మెడిసిన్ వాళ్ళకి ఫ్రీగా ఇస్తాం. అదే కాకుండా మనం స్టాఫ్కి ఈఎస్ఐ పిఎఫ్ అన్నీ చేస్తున్నాం కాబట్టి లేబర్ యాక్ట్ ప్రకారంగా అవన్నీ ఫెసిలిటీస్ కూడా వాళ్ళకి హాస్పిటల్ ఫెసిలిటీస్, వాళ్ళ ఇంట్లో ఎవరైనా మ్యారేజెస్ అయినాయంటే నా వంతు మేము ఎంతవరకు చేయగలుగుతామో వాళ్ళకి చేస్తున్నాం. కాబట్టి ఆ ప్రేమతో అది సేల్స్ అంటే సేల్స్ వాళ్ళలాగానే చూడకుండా ఒక పిల్లల్లాగా వాళ్ళని చూసుకుంటేనే అండి. వాళ్ళు కూడా మేము మా ఆప్షన్స్లో వాళ్ళు జాగ్రత్తగా కస్టమర్కి దేవుడిలాగా చూసుకుంటారంటే కేవలం మేము చూసేదాన్ని బట్టి వాళ్ళు మా కస్టమర్స్ని అంత బాగా చూసుకుంటారండి. ఆ నమ్మకం పెట్టి నేను మా స్టాఫ్కి నా సొంత పిల్లల్లాగా నేను చూస్తానండి. మాకు తెలిసి సార్ ఒక మదీనా వాచ్ కంపెనీ ఒకటే ఇన్ని ఫెసిలిటీస్ కల్పిస్తుంది. అండ్ అలాగే ఆ సేల్స్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇంత స్టిక్ ఆన్ అయిపోయి 40 years నుంచి ఒక్కటే దగ్గర పనిచేయడం, ఒకటే కంపెనీలో పనిచేయడం అనేది చాలా రేర్. అవునండి, ఈ రోజుల్లో అంత లాంగ్ టైం ఉండరు. మేము చూసేదాన్ని బట్టి కూడా ఉంటుంది కదండి. వాళ్ళు మమ్మల్ని బాగా గమనిస్తుంటున్నారు, మేము కూడా వాళ్ళని బాగా గమనించుకుంటున్నాం. ఆ బాండింగ్ ఉంటేనే అండి ఏదైనా ఒక ఫ్రమ్ బాగా సక్సెస్ అవుద్ది. మా స్టాఫ్, మా 2 పిల్లలు ఆ సపోర్ట్తోనే మేము ముందర వెళ్తాం. అండ్ కోవిడ్ టైంలో కూడా సార్ మీరు చాలా సపోర్ట్ చేశారు అని విన్నాం. అవునండి. నేను శాలరీ కూడా వాళ్ళకి ఫుల్ శాలరీ ఇచ్చారండి. కోవిడ్ టైంలో షాప్ క్లోజ్ చేసి ఇంట్లో ఉంటే కూడా వాళ్ళకి ఇళ్ళకి నేను శాలరీ పంపించారండి. ఎందుకంటే ఆ కష్టకాలంలో వాళ్ళు గమనిస్తారండి. వాళ్ళు మేము ఆ టైంలో వాళ్ళకి కానీ ఇప్పుడు నా మీద వాళ్ళు నమ్మకంగా చేస్తున్నారు. ఆ నమ్మకం మేము ఆ టైంలో గమనిస్తే కష్టంలో మాకు వాళ్ళ ప్రెసెన్స్లో మేము లేనప్పుడు కూడా వాళ్ళు మమ్మల్ని అంతే జాగ్రత్తగా మా షాప్ని కాపాడుకుంటారు. అండ్ సార్ మీ సిబ్లింగ్స్ విషయానికి వస్తే మొత్తం 5 members అన్నారు కదా సార్? అవునండి. సో వాళ్ళు కూడా అంటే ఈ క్లాక్ బిజినెస్ లోనే ఉన్నారా? లేదు అంటే నేను ఒక్కనే అండి వాచ్ బిజినెస్. మా నాన్నగారు మీ ఇద్దరు ఉంటే బ్రదర్స్, ఒక అబ్బాయికి వచ్చేసి జస్ట్ ఫర్ యూ అని చెప్పేసి ఫ్రాంచైజ్ 2 showrooms ఉన్నాయి. ఆ 2 showrooms పెట్టించడం జరిగింది. నేను వచ్చేసి సపరేట్గా వాచెస్ నేను ఒక్కనే వాచెస్లో చూస్తున్నానండి. మిగిలిన వాళ్ళు సార్ 3 sisters అండి. మా ఒక బావగారు వాష్ షాప్ ఉంది, ఇంకో బావగారిది ఐటీసీ కంపెనీ డిస్ట్రిబ్యూషన్ ఉంది, ఇంకో బావగారు వచ్చి ఎస్బిటి కంపెనీ అని చెప్పేసి ఎస్బిటి ఎర్త్ మూవర్స్, ఆయన కన్స్ట్రక్షన్ కంపెనీస్ లో ఉన్నారండి. సో ఆల్మోస్ట్ అందరు బిజినెస్ లోనే సెటిల్ అయిపోయారు అందరూ. ఓకే, సో ఇంత ప్రేమానురాగాలతో ఉన్న మీరు చారిటీ కూడా రన్ చేస్తున్నారంట కదా? అవునండి. ఏంటి సార్ చారిటీ? మా నాన్నగారి పేరు మీద పిల్లలకి ఉదయం 6 to 7, ఈవినింగ్ 6 to 7 ట్యూషన్ ఫ్రీగా చెప్తామండి. పుట్టి పెరిగిన సెంటర్ ఉందండి జెండా విధిగాడ, ఆడ పెట్టినాము. ఎవరన్నా రావచ్చు, ఎంతమంది రావచ్చు, కుల మతాలకి అతీతంగా ఎవరైనా రావచ్చు అనమాట. ఎప్పుడైతే మనం ఆ ఫీలింగ్స్ తేమో, మతాల భేదాలు అన్ని వర్గాలని కలుపుకొని నడిపితే అప్పుడేనండి ఆ సంస్థ కానీ ఆ మనిషికి ఒక పేరు, మంచి పేరు రావాలంటే, మేము సచ్చినా కానీ మా పేరు తలుచుకోవాలంటే కుల మతాలకి అతీతంగా మరియు అన్ని వర్గాలకి కలుపుకుంటా బ్యాలెన్స్గా మంచితనంగా పలకరిస్తూ అలాగనే పోతే ప్రతి ఒక్కరు సక్సెస్ అవుతారని నా ఒక నమ్మకం అండి. ఎలా అప్రోచ్ అవ్వాలి సార్ ఒకవేళ జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళు? ట్యూషన్ కాడ వచ్చి ఇస్మాయిల్స్ పెట్టినామండి, నాన్నగారి పేరు మీదే పెట్టినాము. ఆడ సార్ ఉంటారండి, సార్తో మీరు కన్సల్ట్ అయ్యి మా పిల్లలు ఉన్నారు అంటే అబ్సల్యూట్లీగా ఫ్రీ
కోచింగ్ అండి. అంటే స్కూల్లో ఏదైతే చెప్తారో అది మనం ఇక్కడ ట్యూషన్ లాగా చెప్పి అరబీ అవన్నీ చెప్తుంటాం. వాచెస్ అనేది చాలా వరకు అంటే కంట్రీస్ నుంచి చాలా వరకు గిఫ్ట్స్ వస్తుంటాయి అని చెప్పేసి చాలా వరకు తీసుకుంటూ ఉంటారు. యుఎస్కి వెళ్ళి వాచ్ తీసుకున్నామని బాగా హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఉంటారు. కొన్ని రోజులకి అది ఏదో ఒక ప్రాబ్లం వస్తుంది. సో ఈ ప్రాబ్లంకి ఏం చేయాలి, రిపేర్ ఎక్కడ చేస్తారు, మళ్ళీ దాన్ని యూజ్ చేయాలని అంటే చాలా మందికి దాన్ని ఎట్లా రిపేర్ చేసుకోవాలో తెలియక పక్కన పెట్టేస్తూ ఉంటారు. సో ఇలాంటి వాళ్ళందరికీ మీరు ఏం చెప్తారు? భలే మంచి క్వశ్చన్ వేశారండి. ఎందుకంటే ఈ బయట నుంచి యుఎస్లో చాలా మంది వాళ్ళ పిల్లలు ఉంటారు, అక్కడి నుంచి గిఫ్ట్లు పంపించారని కాస్ట్లీ వాచ్లు అన్నీ తెప్పిస్తుంటారు. ఆ వాచ్లకి సర్వీస్ ఎక్కడ దొరకద్దు అని చెప్పేసి చాలా తపన పడుతుంటారు, అంటే కన్ఫ్యూజ్ అవుతుంటారు. మేము ఆథరైజేషన్ తీసుకున్నామండి నెల్లూరు మదీనా వాచ్ కంపెనీలో, వైజాగ్లో కూడా మనం ఆథరైజేషన్ తీసుకున్నాము సర్వీస్కి. ఏ కంపెనీ వాచ్ అయినా కానీ ఒరిజినల్ బ్యాటరీ, ఒరిజినల్ సర్వీసింగ్ ఉందండి మా దగ్గర. ఎనీ కంపెనీ, ఇంటర్నేషనల్ కంపెనీ కానీ ఇండియన్ కంపెనీ కానీ ఎనీ కంపెనీకి మనం బ్రహ్మాండమైన సర్వీసింగ్ ఉంది. ఒరిజినల్ బ్యాటరీలు అయితే మేము ఇస్తాము, దానికి సర్టిఫికేట్ కూడా ఇస్తాము. బ్యాటరీ వేసిన తర్వాత కార్డు ఇస్తాము, సర్వీస్ కార్డు ఇస్తాము. ఆ ఒక నమ్మకంగా చేస్తున్నాము. ఇది చాలా మంది డౌట్ అండి. భలే మంచి ప్రశ్న వేశారు. ఎందుకంటే వాళ్ళు అట్నే ఆ వాచ్లు పెట్టుకుని ఉంటారు. ఆ అబ్బాయి వచ్చే వరకు బయట కంట్రీలో ఉంటారు. ఆ అబ్బాయి వచ్చే, బాబు నువ్వు ఇచ్చిన వాచ్ ఆగిపోయిందిరా నాయనా అని, నువ్వు మళ్ళీ చేయించుకోరా అని అట్టేం లేదు. మేము నెల్లూరులో మదీనా వాచ్ కంపెనీలో ఆ సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నాము. అన్ని రకముల వాచ్లకి ఒరిజినల్ సర్వీసింగ్, బ్యాటరీ, అన్ని రకముల దానికి సంబంధించిన పార్ట్స్ అన్ని దొరుకుతాయండి మన. ఓకే, సో నెల్లూరు వాళ్ళకే కాదు ఏ ఊరు వాళ్ళకైనా సరే మంచి అవకాశం ఇది. మేము బయట ఊరు వాళ్ళకి కూడా వాచ్లు మా దగ్గర బయట నుంచి కూడా వస్తే మేము సర్వీస్ చేసి మళ్ళీ వాళ్ళకి ఫ్రీగా కొరియర్ చేస్తామండి. ఓకే, ఫ్రీగా కొరియర్ కూడా చేస్తారు. మీరు జస్ట్ మదీనా వాచ్ కంపెనీకి మీరు మా పేరు మీద వాచ్ కానీ ప్యాక్ చేసి పంపించేస్తే దానికి మేము సర్వీస్ చేసి నీట్గా దానికి మళ్ళా మేము ఇంటికి ఫ్రీగా కొరియర్ చేస్తారు. ఓకే, అలాగే ఇప్పుడు లయన్స్ క్లబ్ లో కూడా చేరారని విన్నాం. అవునండి, 10 years నుంచి నేను లయన్స్ క్లబ్ లో ఉన్నానండి. లయన్స్ క్లబ్ ప్రగతిలో ఉన్నాను. లయన్స్ క్లబ్ గ్రేటెస్ట్ కమిటీ చైర్మన్ గా ఉన్నానండి. అంటే గ్రేటెస్ట్ కమిటీ అంటే అవి ఎవరన్నా బర్త్డేస్కి, మ్యారేజ్ డేస్కి మన తరఫు నుంచి గిఫ్ట్స్ పోతాయి అన్నమాట వాళ్ళకి. అది కొందరు 1 year తీసుకుని మళ్ళీ దానికి పక్కగా అయిపోతారు. ఏమంటే అది ఖర్చుతో కూడిన ఇది పోస్ట్ అనమాట. అది నేనేమంటే వాళ్ళ ఇంటికి మా తరఫు నుంచి ఒక గిఫ్ట్ పోవాలి అని ఒక హృదయం మంది, ఒకరికి ఇద్దామని ఒక ఇది బర్త్డేస్కి, వాళ్ళ మ్యారేజ్ డేకి లయన్స్ క్లబ్ ద్వారా మేము గిఫ్ట్ ఇస్తుంటామండి వాళ్ళ బర్త్డేస్కి, మ్యారేజ్కి. సో అంటే సార్ లయన్స్ క్లబ్ లో అంటే దానికి సంబంధించిన వాళ్ళకా లేదంటే అక్కడ ఆ లయన్స్ క్లబ్ మెంబర్స్కి పంపిస్తాం. అదే విధంగా చారిటీ కూడా చేస్తామండి. లయన్స్ క్లబ్ ద్వారా వాళ్ళు అప్పుడప్పుడు క్యాంప్స్ పెడుతుంటారు. మా వంతు మేము సహాయం చేస్తుంటాం. ఏదైనా ఐ క్యాంప్ పెట్టినప్పుడు మా వంతు మా సహాయం చేస్తుంటాం. లేదంటే ఇంకా వేరే ఏదన్నా వాళ్ళు సపోజ్ తుఫాన్ వచ్చింది, ఏదైనా జరిగింది, ఏదైనా లాస్ అయింది, ఇప్పుడు లయన్స్ క్లబ్ మెంబర్స్ అందరూ వాళ్ళందరూ కొద్దిగా వేసుకుని మళ్ళీ మనకు లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ కాడి నుంచి కూడా చాలా ఫండ్ వస్తుంటుంది. ఆ ఫండ్ కరెక్ట్గా మా ప్రెసిడెంట్ గారు, గవర్నర్ ఉంటారు, వాళ్ళు దగ్గరుండి ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తుంటాము. అది లయన్స్ క్లబ్లో ఉంటే ఆ ఒక డిగ్నిటీ, ఆ వాల్యూ వేరేనండి. ఎందుకంటే సర్వీస్ మోటివేషన్ ఉంటుంది. మనం సర్వీస్, లయన్స్ క్లబ్ అంటేనే మేము ఒకరికి సర్వీస్ చేస్తామన్నమాట. మనకేం లాభం ఏం లేదు, సర్వీస్ చేసే అవకాశం, ఒక ప్లాట్ఫామ్ అనమాట. ఆ ప్లాట్ఫామ్ నుంచి సర్వీస్ నేర్చుకుంటే మనం దేంట్లోనా మనం ఓన్గా చారిటీ కూడా పెట్టుకోగలుగుతాము. బిజినెస్ చేయాలి అని చెప్పి చాలా మందికి ఉంటుంది, బట్ ఆ బిజినెస్ నిలదొక్కుని పైకి రావాలి అని అంటే మాత్రం చాలా కష్టం. సో మెయిన్ గా బిజినెస్ లోకి రావాలి అనుకున్న వాళ్ళకి ఎలాంటి క్వాలిటీస్ ఉండాలంటారు? మెయిన్ బిజినెస్లో ఒకటండి, కస్టమర్కి సర్వీస్ ఇవ్వాలా అనే ఒక మోటివ్ ఉండాలండి. మన కస్టమరు దేవుడు లాంటి వాళ్ళండి. వాళ్ళు మనకు ఇచ్చిన ఆదాయంలో నుంచి మనం ఈరోజు హ్యాపీగా ఉంటున్నాం, వాళ్ళకి మనం ఆ న్యాయం చేయాలి కదా, ఆ ఉద్దేశం కూడా ఉండాలి. ఏదో మనం అమ్మేసాము, చేతులు దొరుకుతున్నాము అట్లా కాకూడదు. అది ఉంటే మనం ఎదుటికి రాలేము. సర్వీస్ ఇస్తూ కాస్త ఓపిక పట్టాల.
ఒక 5 years మాది కాదు, ఒక బిజినెస్ పెట్టి చాలామంది 1 yearలో 2 yearsలో ఎత్తేస్తారు. అవును, మేము చాలామంది చూస్తున్నాం, పేర్లు వద్దు పాపం వాళ్ళకి ఏమంటే రే మేము పెట్టేసామే, రెంట్లు ఇవ్వలేకపోతున్నామే అని చెప్పేసి కంగారుతో తీసేస్తారు. కాస్త ఓపిక 5 సంవత్సరాలు మాయి కావు అని చెప్పేసి కష్టపడితే దాని తర్వాత అది స్లోగా మనం నోటెడ్ అయ్యి మేము డెవలప్ అవ్వగలుగుతాం స్టెప్ బై స్టెప్. మెయిన్ వచ్చేసి ఓపిక ఉండాలా, కాస్ట్ ఆఫ్ లివింగ్ తగ్గించుకోవాలా, దుబారుగా ఖర్చు పెట్టుకోవడం అట్లా వేస్టేజ్గా ఖర్చు పెట్టుకోకుండా మనకు వచ్చిన ఆదాయం ఏందో మా స్టాక్ మీద పెడతా పోవాలా. మన ఏదైతే మనకు ఆదాయం వస్తుంటుందో మన ఐటమ్స్ మీద, మా ఐటమ్స్ ఏదైతే ఉన్నాయో మేము వాచెస్ అనుకోండి, ఆ డబ్బు వాచెస్ మీద పెట్టాలా. అప్పుడు ఇంకా డెవలప్ అవుతుంటుంది. చాలామంది వచ్చిన ఆదాయంతో ఫ్యాషన్ కోసం అని అది ఏదో పాపం వాళ్ళు యూజ్ చేసేస్తారు. దాంట్లో ఇంకా గ్రోతింగ్ తగ్గిపోద్ది వాళ్ళది, అక్కడికే ఆగిపోతుంది. ఓకే, సో బిజినెస్లోకి రావాలి అని అంటే ఖచ్చితంగా చదువుకొని ఉండాలంటారా? చదువు అక్కర్లేదండి, మర్యాద ఉండాలండి. చదువే తోడు కాదండి, మనిషికి మర్యాద, మనిషికి అది ఆ ఇచ్చే రెస్పెక్టే మనకు పై వరకు తీసుకెళ్ళొద్దండి. ఎంత పైకి వెళ్తామంటే కింద ఉండే వాళ్ళు కూడా పైకి వెళ్ళిపోవాలంటే కేవలం ఒక మంచితనమే. ప్రతి ఒక్కరితో హాయ్ బాయ్, నమస్తే బాయ్, బాగున్నారా, కూర్చోండి సార్, అది సార్, ఇది ఆ ఒక్క మంచితనం ఎప్పుడు సావదండి. చదువుకోనక్కర్లేదు, మెయిన్ సర్వీస్ మోటివేషన్ ఉంటే ఖచ్చితంగా సక్సెస్ అవుతాం. సిన్సియారిటీ అండి, ఇంకో మాట కూడా మీరు చెప్పిన మాట మీద సిన్సియారిటీ, టైం పంక్చువల్. మేము షాపు పోయి 9:30కి తీయాలి అనుకుంటే 9:30కి తీయాలి అంతే. మళ్ళా నైట్ ప్రిన్సిపల్గా 9:30 క్లోజ్ చేయాలంటే 9:30కి క్లోజ్ చేయాలి. అరే బిజినెస్ తక్కువ ఉందని చెప్పేసి 8 o'clock వెళ్ళిపోవడం, కస్టమర్కి ఏం తెలుస్తుందండి ఆ టైంలో ఉంటుందో ఉండదో అని చెప్పేసి ఇంకా రారు వాళ్ళు. బిజినెస్ ఉన్నా లేకపోయినా ఆ పైవాడు మా మీద రాసి ఉంటే ఖచ్చితంగా కస్టమర్ మా దగ్గర వస్తారు. అతను వచ్చినప్పుడు మనం ప్రజెన్స్లో ఉండి జాగ్రత్తగా సమాధానం ఇచ్చుకుంటే సక్సెస్ అవుతాం. మదీనా వాచ్ కంపెనీ ఇంతియాజ్ గారు పొలిటికల్లోకి రాబోతున్నారా? నేనైతే పొలిటికల్లో రావాలని ఫస్ట్ ఏం అనుకోలేదండి. ఫస్ట్ మన బిజినెస్లోనే స్ట్రాంగ్ అయ్యి మన ప్రజల్లో కానీ అందరికీ కుల మతాలకు అతీతంగా అన్ని వర్గాలు కలుపుకుంటా పోతుంటే వాళ్ళే మాకు ఒక స్థాయికి తెచ్చి వాళ్ళే ఒకరోజు మాకు నిలబడి పెడతారని అనుకుంటున్నానండి. ఓకే, సో ఇంతకీ ఎప్పుడు రాబోతున్నారు ఇంతియాజ్ గారు? దానికి ఒక రాత ఉండాలండి. మీరు చెప్పిన మాటకి చాలా మంచి సమాధానం అది. ఏమంటే నాకైతే అంబిషన్ ఉందండి రావాలని, బట్ ఏంటంటే దానికి కూడా ఒక టైం ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ప్రజల్లో బాగా వాళ్ళకి నచ్చేటట్టు మేము నడుస్తున్నారని నేను అనుకుంటున్నాను. అంటే అన్ని కుల మతాలకి అతీతంగా అంటే ఇప్పుడు నేను ఎవరన్నా కానీ టెంపుల్ కోసం వచ్చినా కానండి, చర్చ్ కోసం వచ్చినా, మసీదు కోసం వచ్చినా వాల్ క్లాక్స్ ఫ్రీగా ఇస్తున్నానండి. దాదాపు మా నాన్నగారు ఫస్ట్ నుంచి చేసేవాళ్ళు, నేను కూడా ఈరోజు కూడా చేస్తున్నానండి. వాల్ క్లాక్ ఫ్రీ ఇచ్చింది కాక మేము వాళ్ళకి సర్వీస్ కూడా ఫ్రీ చేస్తామండి. మేము ఇచ్చిన వాల్ క్లాక్కి దాంట్లో మేము ఇచ్చిన వాల్ క్లాక్కి సర్వీస్ కూడా ఫ్రీ చేస్తాం. ఆ చిన్న అంటే మా వంతు చేసే పని, మా వంతు ఏమేమి చేయగలుగుతాం ఆ చిన్న పనులు, ఏదన్నా సెంటర్స్లో ఏదైనా అవసరం ఉంటే చిన్న పనులు అవి చేసుకుంటా పోతున్నాను. ఇవన్నీ ప్రజలే గమనించి ఒకరోజు వాళ్లే నన్ను ఎన్నుకుంటారని ఆ నమ్మకం అయితే ఉందండి. సో మరి ఇంతియాజ్ గారు రాబోతున్నారు అని అంటే మాత్రం అది క్వశ్చన్ మార్కే. ఒకవేళ వస్తే ఏ పార్టీలోకి వస్తారు, లేదా ఇండిపెండెంట్ గా వస్తారా? పార్టీ కాదండి, పార్టీ మనకు ఎవరైతే హానర్ చేసి రెస్పెక్ట్గా వాళ్ళకి మనం పిలుస్తారో ఖచ్చితంగా మనకు ఆ ప్రజలకి ఇప్పటివరకు నేను ఒక లయన్స్ క్లబ్ ద్వారా సర్వీస్ చేస్తున్నానండి. నేను మహా చేయగలితే 500 మందికి చేయగలుగుతానండి పర్ డేకి భోజనం. నా స్థాయికి నేను ఒక 3,000 మందికి పెట్టగలుగుతానేమో. అదే నేను ఒక పొలిటికల్లో వస్తే, మీరు చాలా మంచి ప్రశ్న వేసిన దానికి నా మనసులో ఉండే మాట చెప్తున్నానండి. అప్పుడు నేను చేసేది లయన్స్ క్లబ్ ద్వారా చేస్తున్నాను చిన్న పనులు. ఒక 500 నుంచి 3,000 మెంబర్స్కి నేను ఏదన్నా భోజనం ఏదన్నా వాళ్ళకి ఏదైనా హెల్ప్ చేయగలుగుతానేమో. అదే నేను ఒక పొలిటికల్లో వస్తే
నాకు అవకాశం ఉంటుంది కదండి, దానికి ఇన్కమ్ ఎక్కువ మంది, లక్షల మందికి సర్వీస్ చేయగలుగుతాను. సర్వీస్ చేయడం అంటే నా మోటివ్. నేను ఏదో ఆశించి నాకేం దేవుడి దేవుళ్ళ నాకేం కొరువు లేదండి. దేవుడు నాకు డబ్బు ఇచ్చినాడు, మంచి ఇల్లు ఇచ్చినాడు, మన బిజినెస్ అయితే దేవుడి దగ్గర బాగానే నడుస్తున్నాయి, 2 పిల్లలు కూడా మంచి సపోర్టివ్గా ఉన్నారు. ఇంకా నాకేం అక్కర్లేదు, నేనేం సంపాదించాలని నాకేం లేదు. కేవలం ఒక సర్వీస్, ఒక ఎక్కువ హెల్పింగ్ చేయాలా, ప్రతి ఒక్కరికి హెల్ప్ చేయాలని ఒక ఉద్దేశము. అదే మనం పొలిటికల్లో వస్తే లక్షల మందికి చేయగలుగుతాం, లక్షల మందికి హెల్ప్ చేయగలుగుతాం. ప్రతి ఒక్కరికి వాళ్ళు కోరిన దానికి మనం న్యాయం చేయగలుగుతామంటే ఒక పొలిటికల్లో రావాల్సిందే. కమింగ్ ఎలక్షన్స్ లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. చూస్తామండి. విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ సార్. అలాగే ఇప్పుడు మీ ఇంట్లో ఆల్మోస్ట్ ఒక 10 to 11 మెంబర్స్ పైనే ఉంటారు. సో బర్త్డేస్ కి కావచ్చు, మ్యారేజ్ డేస్ కి కావచ్చు, ఏ అకేషన్ ఉన్నా కూడా మీరు కొన్ని ఆశ్రమాలకి ఫండ్స్ ఇవ్వడం కానీ, ఆ రోజు సంథింగ్ డొనేట్ చేయడం కానీ చేస్తూ ఉంటారంట. సో ఇంత మంచి కార్యక్రమం కూడా చేయబడుతున్నారు. కానీ ఈ మాట మాత్రం ఎక్కడ ఇప్పటిదాకా కూడా బయట రాలేదు, మాకై మేము తెలుసుకున్నాం. అవునండి, చాలా మంచి ప్రశ్న వేశారండి. నేను ఇప్పుడు నా మ్యారేజ్ డే రాని, నా బర్త్డే రాని, అదేవిధంగా మా పిల్లల బర్త్డేస్ వచ్చి రాని, మా ఫాదర్ డేట్ ఆఫ్ బర్త్ ఆ రోజు కూడా, మరియు మా షాప్ యానివర్సరీ May 9th, ఇవి ప్రతి ఈ ర్యాండమ్ కింద ప్రతి 1 monthకి ఇవి వస్తూనే ఉంటాయండి. దానికి నేనేంటంటే మా ఇంట్లో చేసుకునేదే కాక, మేము ఊరికే హ్యాపీగా ఇంట్లో ఊరికే చేసుకునేది కాక, అనాథాశ్రమంలో గీతామయ్య అని అనాథాశ్రమ్స్ ఎన్ని ఉన్నాయో వాటిలో ఆ రోజు మేము ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేస్తామండి. ఆ రోజు స్పాన్సర్ చేస్తాం. ఆ ఫుడ్ మదీనా ఆవాస్ కంపెనీ తరఫు నుంచి ఫుడ్ ఇస్తాం. అంటే మా ఇంట్లో ఎలాగ మనం హ్యాపీ చేసుకుంటామో అదేవిధంగా ఆ అవకాశం, చిన్న అవకాశం వచ్చినప్పుడు వాళ్ళకి కూడా, ప్లస్ కోవిడ్ టైంలో కూడా నేను చాలా హెల్ప్ చేస్తున్నానండి. నా వంతు నేను చాలా చేస్తున్నాను. అవి గమనించి నాకు కలెక్టర్ గారు లాస్ట్ ఇయర్ NGO అవార్డు ఇచ్చారండి. ఒక గవర్నమెంట్ ఆఫీసరు పిలిచి ఇండిపెండెన్స్ డే రోజు అండి, దీంట్లో మన పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో పిలిపించి అవార్డు ఇచ్చారండి. అంటే NGO కింద మీరు చేసే సోషల్ సర్వీసెస్కి గమనించి వాళ్ళు దాదాపు 10 years నుంచి గమనించి నాకు ఆ అవార్డు దక్కిందండి. నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను దాన్ని. సార్ అలాగే గత కొన్ని సంవత్సరాల నుంచి ఇంతియాజ్ గారు అంటే గోల్డెన్ హ్యాండ్ అనేది వింటూ ఉన్నాం. సో ఎలాంటి అంటే షాప్స్, చిన్న షాప్స్ కావచ్చు, పెద్ద షాప్స్ కావచ్చు, ఏదైనా సరే మీ హ్యాండ్తో ఓపెన్ చేస్తే సో ఆ షాప్ బాగా కలిసి వస్తుంది, ఆ బిజినెస్ బాగా కలిసి వస్తుంది అనేది ఒక నమ్మకంగా మారిపోయింది. ఏంటి దీని వెనక సీక్రెట్? అంటే సీక్రెట్ అనేది ఏం లేదు. ఇంకా అంటే వాళ్ళకి ఒక నమ్మకం కుదిరిందండి. ఫస్ట్ ఒక షాపు కొన్ని ఇయర్స్ బ్యాక్, అంటే 8-9 years బ్యాక్ ఒకరు వచ్చి ఓపెన్ చేసి పిలిపించారు. టౌన్ హాస్పిటల్లో పోయి ల్యాబ్ ఓపెన్ చేసి వచ్చారనమాట, ఆగ్రో ల్యాబ్. అది చాలా బాగా సక్సెస్ అయ్యి వాళ్ళకి 7 ల్యాబ్లు ఓపెన్ చేశారు. అది వాళ్ళు ఏంటంటే అప్పటి నుంచి నాకు ఏ షాప్ ఓపెన్ చేసినా మ్యాక్సిమంగా నెల్లూరులో ఉండే షాప్స్, నువ్వు వచ్చి ఓపెన్ చేస్తే బాగుంటుందా, నీ చేతితో ఓపెన్ చేస్తే మా వ్యాపారం బాగా కలిసి వస్తుంది అని ఆ నమ్మకంతో వాళ్ళు ఈరోజు కూడా ప్రతి వీక్కి ఒక 2 షాపులన్నా వాళ్ళు ఎవరెవరో పిలిచి ఓపెన్ చేయండి రాండి అని అన్ని మతాల వాళ్ళు పిలుస్తుంటారండి. మీరు వచ్చి మా షోరూమ్ని ఓపెన్ చేయండి అని పిలిస్తే ఖచ్చితంగా నా టైం కేటాయించి, ఒకవేళ నాకు షాప్లో బిజీ ఉన్నా కానీ వాళ్ళు చెప్పిన మళ్ళీ వాళ్ళు ముహూర్తం పెట్టుకుని ఉంటారు. ఆ ముహూర్తానికి నేను ఖచ్చితంగా ఆ టైంలో, టైం అంటే టైంకి పోయి నేను ఓపెన్ చేసి వాళ్ళకి బ్లెస్సింగ్ చేసి వాళ్ళకి టిప్స్ కూడా చెప్తానండి, ఎలా చేసుకుంటే సక్సెస్ అవుతారని అది కూడా చెప్తాను. సో స్టెప్ బై స్టెప్ ఎదుగుతూ వచ్చారు అండ్ మర్యాదతో ప్రతి ఒక్క కస్టమర్ ని ప్రేమతో పలకరించారు. మీకున్న బిజీ స్కెడ్యూల్లో మాకు ఇంటర్వ్యూ ఇవ్వడం అదృష్టం అండి. మదర్ వచ్చారంటే నా అదృష్టం అని భావిస్తున్నానండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్.